ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ తులసి ఛానల్ నుండి ఈ యొక్క ఆగస్టు 2వ పక్షమైనటువంటి 15వ తేదీ నుండి 31 వరకు జరుగు గోచార వివరాలు తెలుసుకుందాము అన్ని రాసుల వారికిను. ఇందులో ముఖ్యంగా మనకు 17వ తేదీ రవి సింహంలోకి వస్తాడు, కర్కాటకం వీడి. 22న సింహంలోకి బుధుడు వర్తిస్తారు. ఈ రెండు గ్రహాలు ఈ పక్షంలో మనకు రాశులు మారిపోతున్నాయి. శని భగవంతుడు వచ్చేసి ఇక్కడ మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశి, కుజుడు వచ్చేసి మిథున రాశి, గురుబుధులు వచ్చేసి కర్కాటకం, రవికేతువులు వచ్చేసి సింహం, చంద్రుడు వచ్చేసి శుక్రుడు వచ్చేసి కన్యా రాశిలో సంచరిస్తున్నారు. నెక్స్ట్ మకర రాశి, మకర లగ్నం తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం వచ్చేసి 3 పాదాలు కలిపి మనకు ఈ యొక్క మకర రాశి మకర లగ్నం కిందే వర్తిస్తుంది. మకర రాశి మకర లగ్నం వారికి 2వ స్థానంలో రాహు ఉన్నాడు. విపరీతమైన కోపం ఉంటుంది. అలాగే కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. కోపంతో సంపాదన అంతా కూడాను హై టెన్షన్తో ఉంటుంది. జాబ్ పొజిషన్ అంతా నిప్పుల పొయ్యి మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. అది బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. అలాగే వాక్ దోషంతో, మీ యొక్క కోపతత్వంతో చాలామందిని మిస్ చేసుకుంటారు. హృదయానికి ఎంతో దగ్గరైనటువంటి ఆప్త మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, కొంచెం మీరంటే భయము, తద్వారా కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం శాంతిని వాడండి. శాంతికి సంబంధించి కొంచెం ఎక్సర్సైజ్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే ఇంకా మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. 3వ ఇంట్లో శని, జీవిత భాగస్వామి ఆలోచనలు మీకు చక్కని జీవితాన్ని అందిస్తాయి. వారి సలహాలు తీసుకోండి. పెళ్ళి కాని వారికి పెళ్ళి అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఇన్ని రోజులు సంబంధాలు చూస్తూ ఉంటారు, టపీమని ఇప్పుడు సంబంధాలు కుదిరే వస్తాయి. మూడాలు కాబట్టి మూడాలు అయ్యాక చక్కగా మీకు జీవితం కూడా మారిపోతుంది. జీవితాన్ని భాగస్వామి ఆ టైంలో మీకు టచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. లవ్ మ్యారేజ్ జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. మీరు కోరుకున్నటువంటి వారితోనే వివాహం జరుగుతుంది. అలాగే మీరు పెద్దవారైతే మీ పిల్లలకు కూడా వాళ్ళు కోరుకున్నటువంటి సంబంధాలే నచ్చి మీరు దగ్గరుండి పెళ్లి జరగడం జరుగుతుంది. అందానికి సంబంధించినటువంటి బట్టలు, నగలు సమకూర్చుకుంటారు. బిల్డింగ్స్, స్థలాలు, ఓపెన్ ల్యాండ్స్ కొనే అవకాశాలు కూడా స్పష్టంగా మకర రాశి మకర లగ్నం కిందికి వర్తిస్తుంది. రవి బుధులు వచ్చేసి మీకు అష్టమంలో ఉన్నారు కాబట్టి పాలిటిక్స్ రంగంలో ఉన్నవారికి, అలాగే ఆధ్యాత్మిక రంగాలలో ఉన్నవారికి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి దోషాలన్నీ నివృత్తైనాయి. వారి గురించి మంచికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు. తద్మూలకంగా మీకు కొంచెం ఆనందము ఉంటుంది. కొంచెం ఫైనాన్షియల్ డ్రాబ్యాక్స్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. రెండూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వృత్తిలో ఈ యొక్క ధనుర్రాశిలో మీకు ఉన్నటువంటి యొక్క వ్యయాధిపతి, అలాగే తృతీయాధిపతి ఈ బృహస్పతి వచ్చేసి ఈ యొక్క గురువు మీకు 7వ ఇంట్లో ఉన్నాడు. 7వ ఇంట్లో ఉండడం మూలంగా కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశాలు మధ్య మధ్యలో కనిపించిన బుధుడు కూడాను కొంచెం నపుంసగ్రహం కాబట్టి వీరి వద్ద ఈ ఇద్దరి కాంబినేషన్లో టెన్షన్ ఉండి ఇంకా హైపర్ అయ్యే అవకాశం ఉంది. స్త్రీమూర్తులైనటువంటి శీరో ఈ యొక్క సోదరులను మీరు దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగంలో నానా శ్రమ పడతారు. ఆ శ్రమకు కంతు అగాధం ఉండదు. మానసిక చింతలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతో ఎడబాట్లు ఉంటుంది. అనేక రకాలుగా మీ మైండ్ భ్రమించిపోతుంది. దీనంతటి కారణం అష్టమ బుధ కేతు రవి కాంబినేషన్. ఈ మకర రాశి మకర లగ్నం వారికి దీని నుండి మీరు బయటపడాలంటే సూర్య నమస్కారాలు చేసుకుంటే రాహు శాంతిస్తాడు. రాహుతో పాటు పయనించే రవి శాంతిస్తాడు. రవితో పాటు పయనించే గ్రహం వచ్చేసి బుధుడు. ఈ యొక్క వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది కాబట్టి ఈ యొక్క బుధుడు ఏంటంటే నపుంసక గ్రహము. ఆయన ఓన్ డిసిషన్స్ ఉండవు, వేరే గ్రహాలతో కలిసి ఉంటాయి. వాళ్ళు ఏ లక్షణాలు ఇస్తే ఆ లక్షణాలు ఇస్తాడు. ఈయన ఒక్కడు ఉన్నప్పుడు మాత్రమే ఈయన ఓన్ డిసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈయన రవితో కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఎక్స్పెషల్లీ రవికి బుధుడు ఎప్పుడూ తన పరిధిలోనే ఉంటాడు, రవి పరిధిలోనే ఉంటాడు. కాబట్టి ఎక్కువ రవి ఇచ్చేది ఇవే ఉంటాయి. కాబట్టి
అధికారుల నుండి కొంచెం మీకు ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలోను, పిల్లల విషయంలోను అన్ని విషయాలలోనూ చాలా ధ్యాస పెట్టి సోయలో ఉండి పనులు చేసుకున్నట్లయితే చాలా వరకు మీరు విజయాన్ని సాధించే అవకాశం స్పష్టంగా ఉంది. స్వస్తి.